హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ టీవీ. నేను మీ శివ. సో ఈరోజు జోరుగా హుషారుగా మూవీ రివ్యూ చూద్దాం అనమాట టోటల్గా. సో మూవీలోకి వెళ్తే ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటట్టు మిడిల్ క్లాస్ స్టోరీ. అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి ఎన్ని కష్టాలు పడతాడు, అంటే లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ఒకేసారిగా వస్తే ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మూవీ స్టోరీ అనమాట. సో మూవీ స్టోరీ ఏంటంటే ఫాదర్ వచ్చేసి ఒక 20 లక్షలు అప్పు చేస్తాడు కొడుకు కోసం. కానీ అవి ఎండ్ ఆఫ్ ది డే పీకల మీదకి వచ్చేసరికల్లా ఎలా తీర్చాలో అర్థం కాని టైంలోనే అవి ఎలా తీరుతాయి అనేది స్టోరీ. ఇది స్టోరీ పక్కన పెడితే ఇందులో లవ్ స్టోరీ మాత్రం అదిరిపోతుంది. విరాజ్ అశ్విన్ది, మన పూజిత పొన్నాడా అని సంథింగ్ హీరోయిన్ ఎవరో ఉన్నారు, వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ కానీ, అంటే వీళ్ళిద్దరు ఆఫీస్లో, ఇతనేమో టీమ్ లీడర్ హీరోయిన్, ఇతను మనోడు ఎంప్లాయ్ అనమాట. మనోడు వచ్చేసి శాలరీ పెంచుకుందామని అది ఇది కథలు పడుతుంటాడు, మధ్యలో ఏది కాదు. ఇంకా మధు అని మన మధుసూదన్ క్యారెక్టర్ మన ఉన్నారు కదా, అతను వచ్చేసి మన సిరి వచ్చేసి మన మధుసూదన్ని లవ్ చేస్తూ ఉంటుంది, చెప్పలేకపోతుంటుంది. లాస్ట్కి వచ్చి చెప్తే రిజెక్ట్ చేస్తాడు అనమాట. మనోడికేమో 35 పైన అట్లా ఏజ్ ఉంటుంది, పెళ్ళిళ్ళు కావు మూవీలో, ఆ సినిమాలో. సో లాస్ట్కి వాళ్ళిద్దరు ఇలా పెళ్ళి జరుగుతుంది అంటే లేచిపోతుంటే పట్టుకొని చర్చిలో అనమాట. అది చర్చిలో ఏం జరుగుతుంది అనేది ఒక ట్విస్ట్, అక్కడ హైలైట్ ఉంటుంది సీను. మళ్ళీ ఇంకా మూవీలో ఎక్కువ కామెడీ అయితే అదిరిపోతుంది. మూవీలో ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, వన్ టైం వాచబుల్, ఎవరైనా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. సో ఓవరాల్గా మూవీ ఏంటంటే అవుట్ ఆఫ్ రేటింగ్ 5 out of 3, 2.5, 3 అలా ఇవ్వచ్చు. మరి ఎగువి అంటే కష్టం, అంటే ఫైట్ సీన్స్ ఏం లేవు. ఫైట్ సీన్స్ ఒకటో రెండో ఏమో ఉన్నాయి, పర్లేదు. అంటే పాటలు అయితే అదిరిపోయినాయి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రణీత్ ఎవరు ఉన్నారు సంథింగ్, అతను కూడా బాగానే కొట్టాడు, బీజిఎం బాగానే ఉంది. సో అది పక్కన పెడితే ఇంకా విరాజ్ అశ్విన్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయం, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తాడని. ఇందులో ఏంటంటే ప్లెయిన్గా డిసిప్లిన్ బాయ్గా ఉంటాడు అనమాట. మిడిల్ క్లాస్ అతను కదా, నార్మల్గా ఉంటాడు. సో ఇది అయితే స్టోరీ. ఇంకా ఇదేంటంటే ఇది ఎప్పుడో రావాల్సిన మూవీ, 1.5 year బ్యాక్ టీజరో సంథింగ్ రిలీజ్ చేశారు, పాటను ఇదో నేను యూట్యూబ్లో చూశాను అనమాట. అప్పటి నుంచి పెండింగ్లో ఉంది. అంటే బేబీ మూవీ కన్నా మన విరాజ్ ముందే రావాల్సిన వ్యక్తి అనమాట. బేబీ మూవీతో హైప్ వచ్చింది, కానీ దానికన్నా ముందే ఇది సినిమా తీశాడు. సో ఇది అనమాట. సో ఓవరాల్గా మూవీ మాత్రం మన ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, వన్ టైం వాచబుల్, ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హెవీగా అంటే కష్టం, కానీ నార్మల్గా వెళ్ళి చూడొచ్చు, సూపర్ మూవీ మాత్రం. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి చాలు, ఫాలో సబ్స్క్రైబర్స్ ఏమో అవసరం లేదు, ఒక లైక్ చేయండి చాలు.